న్యూస్ చూస్తున్నారు. బంగారం ప్రియులకు బిగ్ షాక్ ఇస్తోంది పసిడి, పరుగులు పెడుతోంది. మరోసారి భారీగా పెరిగాయి బంగారం ధరలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న మంటి వరకు 1,00,000 వెళ్తే గొప్ప అనుకున్నాం. 1,15,000, 1,10,000, 1,15,000, 1,20,000, 1,24,000, 1,25,000. అసలు బంగారం పరిగెడుతోందా లేకపోతే ఏకంగా రన్నింగ్ రేస్లో ఉన్న కాంపిటీషన్లో పాల్గొనుందా? ఆ టైప్లో మారిపోయింది ఏకంగా. ఇప్పుడు ఏకంగా తులం 2 లక్షల వైపు పరుగులు పెట్టబోతోందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇటువంటి కారణాలా? ఏమో కారణాలు ఏమైనా కావచ్చు, కానీ పసిడి మాత్రం పరుగులు పెడుతోంది. ఏకంగా 1,37,000 రూపాయలు. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,37,000 రూపాయలు దాటిపోయింది. గోల్డ్ రేట్ అంటే అర్థం చేసుకోవచ్చు. తులం 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,37,430 రూపాయలుగా ఉంది మనం ఈ వార్త చూస్తున్నప్పుడు. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,25,850 రూపాయలుగా ఉంది. ఇక బంగారం బాటలోని ఇంకా చెప్పాలంటే బంగారం కన్నా ఒక అడుగు కాదు, ఏకంగా 10 అడుగుల ముందే ఉంది వెండి. కిలో వెండి ధర 1,96,000 రూపాయలకు చేరుకుంటోంది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం $4,340 ఉంది. ఇక ఔన్స్ వెండి ధర $63 పైగా ఉంది. యుఎస్ డాలర్ బలహీనపడ్డం, ఫెడ్ వడ్డీ రేట్లు పెరగడమే ప్రధాన కారణంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులు కూడా దీనికి దోహదపడుతున్నాయా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. గత కొద్ది రోజులుగా, మరి ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం ఏదో కాస్త ఊరటిచ్చిందేమో అనుకున్నప్పుడు బంగారం ఇదేదో మళ్ళీ పెంట పెట్టేటట్టుంది అనుకున్నారు ఆ రోజే. అంటే ఎక్కువ రేటుకి వెళ్ళిపోతున్నామని చెప్పి. మరి ముఖ్యంగా పండగలు దగ్గర పడుతున్న క్రమం. అంటే ఇటు డిసెంబర్ నుంచి మొదలు పెడితే మనకి జనవరిలో పండగ ఇంతవరకు కూడా, ఎందుకంటే కొత్త అల్లుళ్ళకు కావచ్చు, ఇంటికి వచ్చే అల్లుళ్ళకి బంగారం పెట్టడం ఆనవాయితీగా మనకు ఉంటూ ఉంటుంది పండగ సీజన్లో. సో కారణాలు ఏవైనా కావచ్చు, కానీ పసిడి పరుగులు పెడుతోంది, ఉరకలేస్తోంది. ఏకంగా బంగారం బెంబేలెత్తించేస్తోంది. రోజు రోజుకి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా మారింది. భారతదేశంలో బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగారం ధరలు పెరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా అందరూ భయపడిపోతున్న పరిస్థితి. అంటే బంగారం కొనాలా వద్దా అని చెప్పి భయానికి లోనవుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇటు ఎవరెవరికి ఎందుకో, నేనేమున్నా కాస్త వెండి చైన్ తీసుకుందాం అని చెప్పి బయటికి వెళ్ళా. అంతే. ఆ ముందు రోజు 3,000 ఎంత తగ్గింది అనుకున్నాం. ఆ ముందు రోజు ఒక రోజు ముందు రోజు వెండి ధర తగ్గింది కదా అని చెప్పి అనుకున్నాం. సరే, ఆ మరుసటి రోజు షాప్కి వెళ్ళాం. కట్ చేస్తే 3,000 పెరిగిందంట ఆ రోజు. అర్థం చేసుకుంటే ఎలా ఉందో. ఇది వెండి పరిస్థితి. అయితే బంగారం నువ్వు పరిగెడితే ఏం సరిపోతుంది, నేను కూడా నీతో పాటు పరిగెడతాను, పద ఇద్దరం కలిసి జోడెద్దుల్లో పరిగెడదాం, జనాన్ని బెంబేలెత్తిద్దామని చెప్పి పరిగెడుతున్నారు రెండు కూడా. ఈరోజు బంగారం ధర పెరిగింది. ఏకంగా 1,37,000 రూపాయలు, 1,37,000 రూపాయలకు చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు బంగారం ఏ స్థాయిలో ఉరకలు వేస్తోందనేది. బంగారాన్ని తొక్కేస్తోంది వెండి అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. భయపెడుతోంది. బహుశా ఇంకొన్ని రోజుల్లో బంగారం వెండి రెండు ఒకే కాస్ట్కి వెళ్ళిపోతాయా? బహుశా అతిశయోక్తి ఏమో, కానీ పూర్తిగా కొట్టి పారేయకపోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం కావచ్చు, టైట్ సప్లై, ఫెడ్ రేట్ తగ్గింపు, ఇలా అనేక అంశాలు అనేవి ప్రభావితం చేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలో మాట్లాడుకుంటే కొంతకాలంలో ఆ అప్స్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తున్నాయి వెండిలో. కానీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఔన్స్ వెండి ధర ఏకంగా $60 దాటేస్తుంది. లాస్ట్ సెషన్లో చూసుకుంటే 4.3% పెరిగి ఏకంగా $60.92 చేరుకుంది అక్కడ. ఇక ట్రేడర్స్ యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. సప్లై షార్టేజ్, ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతోంది, సిల్వర్ బెనిఫిట్ పొందుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎవరైనా వెండి మీద ఇన్వెస్ట్ చేస్తుంటే ఆల్రెడీ మాకు ఏమన్నా అంటున్నాను, నేను తను ఇన్వెస్ట్ చేశాడట. బహుశా ఐ థింక్ సృజన్ యూ హ్యావ్ టు గివ్ ద పార్టీ మ్యాన్. ఎందుకంటే ఏకంగా 107% పెరిగింది. వెండి మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక 107% పెరిగింది. ఐ థింక్ సృజన్ నుంచి నేను పార్టీ తీసుకుంటా. సృజన్ గెట్ రెడీ ఫర్ దాట్. ఇక బంగారం కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తోంది.
బంగారం ఎంతలా పెర్ఫార్మెన్స్ ఇస్తుందంటే గోల్డ్ ఏకంగా 59% పెరిగింది. తన పర్ఫార్మెన్స్ చూపిస్తుంది గోల్డ్ కూడా. ఇక టైట్ సప్లై, స్ట్రాంగ్ డిమాండ్, ఇంట్రెస్ట్ రేట్స్ ఈ తగ్గింపు అంచనాలతో 2025లో సిల్వర్ టాప్ పర్ఫార్మర్ అయ్యింది. ఇక దీంతో పాటు యుఎస్ ఫెడ్ రిజర్వ్ రేట్ కట్ దీనిపైన కూడా ఇన్వెస్టర్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఇలా అనేకమైన కారణాలు ప్రస్తుతం పుత్తడి మీద అలాగే వెండి మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకున్నాం. దీంతో తక్కువ వడ్డీ రేట్లు సిల్వర్ లాంటి నాన్ ఈల్డింగ్ అసెట్స్ని మరింత అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే వీటిని హోల్డ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది. సో సిఎంఈ ఫెడ్ వాచ్ ప్రకారం దీని గురించి మాట్లాడుకుంటే కనుక గత కొద్ది రోజులుగా మనం చర్చించుకుంటున్న సందర్భంలో సో ఇప్పుడు వెండి గురించి మాట్లాడుకుంటే ఆ సిచ్యువేషన్, ఎందుకంటే వడ్డీ రేట్ల పెంపు అనేది ఇక్కడ ప్రభావితం చేస్తున్న క్రమం కాబట్టి ఈల్డింగ్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. సో ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు సో వీటిని హోల్డ్ చేసే ఖర్చు తగ్గుతుంది. సిఎంఈ ఫెడ్ వాచ్ ప్రకారం ఫెడ్ 25 బేసిస్ పాయింట్స్ తగ్గించే అవకాశం ఉంది. 89.4% అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇటు అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిణామాలు కావచ్చు, ప్రస్తుతం మన దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా వెండికి బంగారానికి, ఇక బంగారం గురించి చెప్పనక్కర్లేదు. అక్కడేమైనా తుస్సుమని బాంబు పేలిందా, ఈ బంగారం ఇక్కడ పరిగెడుతుంది ఏకంగా. పోనీ అనిశ్చిత ఏమైనా ఉందా అంతర్జాతీయంగా, జియో పాలిటిక్స్లో ఏమైనా అనిశ్చిత ఉందా అంటే కనుక ఏదో ప్రస్తుతానికైతే మాత్రం నివురుగప్పుడు నిప్పుల ప్రశాంతంగానే ఉంది. మళ్ళీ ఆ యుక్రెయిన్లో ఏమైనా అలజడి ఉంటేనో లేకపోతే ఆ ఇజ్రాయెల్ మొన్న ఏదో జరిగింది, ఒక హడావిడి ఏదో జరిగింది, చిన్న చిన్నగా జరుగుతున్నాయి తప్ప పెద్దగా ఇటు గ్లోబల్ లెవెల్లో జియో పాలిటిక్స్ని ప్రభావితం చేసేలా ఎక్కడ పెద్ద స్థాయి యుద్ధాలు జరగట్లేదు. థాయిలాండ్, కంబోడియా అంటే కనుక ఏదో చిన్నపిల్లల గొడవల్ల అవి ఏదో అంటూ దుమ్మి కేసులు ఏదో అంటూ ఉంటాయి కదా, అలా వెళ్ళిపోతుంది అది. సో పెద్దగా ప్రభావితం అంటే ఇటు ప్రపంచ రాజకీయాన్ని ప్రభావితం చేసేలా ఎటువంటి ఇంపాక్ట్ అనేది లేదు. బట్ వాటి ప్రభావం దీని మీద ఉందా అంటే కనుక ప్రస్తుతం బంగారానికి సంబంధించి అనేక కారణాలుగా మాట్లాడుకుంటున్న క్రమం. సో వాడో వీటిని ఓవరాల్గా మాట్లాడుకుంటే కనుక రెండు కూడా ఇటు బంగారం అలాగే వెండి, బంగారం ఏకంగా 137,000 రూపాయలకు చేరుకోవడం అనేది ఇటు సగటు బంగారు ప్రియుణ్ణి బెంబేలెత్తించేస్తుందని చెప్పుకోవాలి. బంగారం ప్రియులకు, తనని ప్రేమించే వారికి, తనని అభిమానించే వారికి దూరం అయిపోతుంది, బాయ్ బాయ్ అంటూ వెళ్ళిపోతుందా. ఎందుకంటే సగటు మనిషి బంగారం కొనాలంటే ఎంత, ఐ థింక్ లాస్ట్ 1.5 year బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకుంటే ఏకంగా 70-80 అని మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఎంత ఉంది, ఏకంగా 134,000 రూపాయలకి 137,000. సో బంగారం తన అభిమానులకు కావచ్చు, తన ప్రేమికులకు కావచ్చు షాక్ ఇస్తూనే ఉంది. ఇంకోసారి భారీగా బంగారం ధరలు పెరిగాయి. 137,000 రూపాయలకు చేరుకుంది గోల్డ్ ధర. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర 137,430 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ఇన్ఫ్యాక్ట్ 22 క్యారెట్ల తులం బంగారం ధర 125,850 రూపాయలుగా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర ఏకంగా 1,96,000 రూపాయలకు చేరుకుంది. వింటున్నారా, కిలో వెండి ఏకంగా 1,96,000 రూపాయలుగా ఉంది. ఇక అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం $4,340, ఔన్స్ వెండి $63 పైగా ఉంది. యుఎస్ డాలర్ బలహీనపడ్డం, ఫెడ్ వడ్డీ రేట్లు పెరగడమే ప్రధాన కారణంగా మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఏం జరగబోతోంది, ఇటు తులం బంగారం 2 లక్షలకు చేరుకోబోతోందా, మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక బంగారం బదులు మీకు కనిపించే ఆప్షన్ ఏంటి అంటే ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్మెంట్ విషయంలో బంగారం ఆప్షన్గా కనిపించి ఉండొచ్చుగా. కాబట్టి ఆర్నమెంట్స్ విషయానికి వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా మహిళలకి బంగారం పసిరిని చూస్తే పొంగిపోతూ ఉంటారు. అటువంటిది ఇక పసిరి